పోర్చుగీస్లను వరుసగా 30 ఇయర్స్ ఓడించిన భారత రాణి ఎవరో మీకు తెలుసా? 16వ శతాబ్దంలో సౌత్ ఇండియా తీర ప్రాంతంలో అబ్బక్క చౌత అనే ధైర్యవంతమైన రాణి ఉండేది. ఆమె రాజ్యం ఉల్లాల్. ఆ సమయంలో సముద్ర వాణిజ్యాన్ని నియంత్రించడానికి పోర్చుగీస్ ఎంపైర్ భారత తీరాలను ఆక్రమించడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఆక్రమించారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఇక్కడ ఉల్లాల్కి వచ్చేసరికి ఎదురు దెబ్బ తగిలింది. పోర్చుగీస్ అబ్బక్కను ట్యాక్స్ కట్టమని బెదిరించారు. కానీ ఒక్క మాట చెప్పింది ఆమె, అసలు నాణేలపై మీకు హక్కు ఏంటి అని చెప్పేసి అడిగింది. 1568లో పోర్చుగీస్ భారీ సైన్యంతో దాడి చేశారు ఆమె రాజ్యం మీద. కానీ అబ్బక్క తన నౌకాదళం స్థానిక మత్స్యకారులతో కలిసి రాత్రి దాడి చేసి పోర్చుగీస్లను తీవ్రంగా ఓడించింది. ఆమె యుద్ధ వ్యూహాలను మెచ్చి పోర్చుగీస్ ఆమెను పొగడకుండా ఉండలేకపోయారు. ద ఫియర్లెస్ క్వీన్ ఆఫ్ ద కోస్ట్ అని పిలిచేవారు ఆమెని. అబ్బక్క రాణి అనేక యుద్ధాల్లో పోర్చుగీస్లను వెనక్కి నెట్టింది. ఆమె భారతదేశంలో విదేశీ అక్రమాలను ఎదిరించిన మొదటి మహిళ. చరిత్రలో ఎన్నో వీరులు ఉన్నారు, కానీ పోర్చుగీస్లను ఓడించిన ఈ రాణి గురించి మనకి చాలా మందికి తెలియదు. ఫైనల్ గా అబ్బక్క చౌతాను పోర్చుగీస్ ఎలా బంధించారో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండడం కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.